హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. రోడ్ నెంబర్ 45 లో అతివేగం వల్ల ఓ ఫెరారీ కారు అదుపు తప్పింది. డివైడర్ ను దాటి వెళ్లి ఎదురుగా వస్తున్న బైక్లు ఇతర కార్లను ఢీకొట్టడంతో అవి ధ్వంసమయ్యాయి. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. రోడ్ నెంబర్ 45 లో అతివేగం వల్ల ఓ ఫెరారీ కారు అదుపు తప్పింది. డివైడర్ ను దాటి వెళ్లి ఎదురుగా వస్తున్న బైక్లు ఇతర కార్లను ఢీకొట్టడంతో అవి ధ్వంసమయ్యాయి. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఆదివారం జరిగినటువంటి రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తులో సీసీ ఫుటేజ్ పరిశీలించినటువంటి సమయంలో సీసీ ఫుటేజ్ లో యాక్సిడెంట్ ఏ విధంగా జరిగిందనేటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, డివైడర్ పై ఉన్నటువంటి కరెంటు పోల్ ని ఒక్కసారిగా కారు ఢీకొట్టిన తర్వాత పక్కనున్న ఎదురుగా వస్తున్నటువంటి మరికొన్ని కార్లు, దాదాపు 4 కార్లకు మరోవైపు ద్విచక్ర వాహనాలను కూడా ఢీకొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. ముందు భాగం అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎదురుగా వస్తున్నటువంటి 4 కార్లు, ద్విచక్ర వాహనాలు కూడా డ్యామేజ్ కావడంతో ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగించారు. అయితే ఈ కారులో ప్రయాణిస్తున్నటువంటి 2 వ్యక్తులకి కూడా స్వల్ప గాయాలు కావడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దాదాపు 150 కిలోమీటర్ల స్పీడ్ తో వచ్చినటువంటి ఈ కారు ఎయిర్ బెలూన్ ఒక్కసారిగా స్తంభాన్ని ఢీకొట్టిన తర్వాత ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలను ఢీకొట్టారు. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో వీళ్ళు ప్రాణాలతో బయటపడ్డారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ కారు రిజిస్ట్రేషన్ అయితే మాత్రం వెంకటరాజిరెడ్డి అనేటువంటి పేరుతోటి రిజిస్ట్రేషన్ అయినట్లు కూడా తెలుస్తుంది. గాయపడినటువంటి వారి నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్లనే ఈ స్థాయిలో ప్రమాదం జరిగిందనే విషయాన్ని అయితే మాత్రం పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. శంకరి, రైట్ ప్రవీణ్.